రేపల్లె టౌన్ సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే 198 జయంతి. సిపిఎం సామాజిక అసమానతలపై పోరాటంలో అగ్రగణ్యుడు మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని రేపల్లె సిపిఎం కార్యాలయంలో ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి సిపిఎం ప్రజా సంఘాల నాయకులు వై కిషోర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జయంతి సభలో సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్, సిపిఎం రేపల్లె పట్టణ కమిటీ సభ్యులు వై కిషోర్ మాట్లాడుతూ, ఈ దేశంలో అట్టడుగు అణచివేయబడిన నిమ్న జాతి వర్గాలు జాతుల కోసం నిరంతరం వారి అసమానతలు పోగొట్టాలని కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే. తొలి సామాజిక ఉద్యమ నేత, మొట్టమొదటి మహాత్మా బిరుదాంకితులు జ్యోతిరావు పూలే. చదువు ద్వారానే సమాజంలో అంటరానితనం రూపుమాపాలని కృషి చేసిన మహనీయులు. మహిళా సాధికారత కోసం, మహిళా హక్కుల కోసం, విద్య, ఉపాధి, గౌరవం కోసం పోరాడిన మహనీయుడు ఉన్నారు. మహిళలకు చదువు చెప్పడం కోసం తన భార్యకు చదువు చెప్పించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలేను ప్రోత్సహించారు. దేశంలో నేటికి వివిధ రూపాలలో కొనసాగుతున్న అంటరానితనం, కుల సమస్య మీద పోరాటాల్లో పూలే స్ఫూర్తితో ఐక్యంగా ముందుకు వెళదాం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రజా సంఘాలు నేతలు కెవి లక్ష్మణరావు, వై కిషోర్, కె ఆశీర్వాదం, జి దానియేలు, వై నవీన్ తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జ్యోతిరావు పూలే గారి జయంతి జరుపుకోవడం, ఆంజనేయ భవనంలో జరుపుకోవడం ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఈరోజు మరి ఆయన జ్ఞాపకాలనే స్మరించుకుంటే జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాలకి అందని ద్రాక్షగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి పెత్తందారుల చేతుల్లోనే ఉండిపోయాయి గతంలో. మరి అలాంటి పెత్తందారుల చేతుల నుంచి బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా మరి సంక్షేమ పథకాలన్నీ కూడా అందాలి అని చెప్పి అనేక పోరాటాలు చేసి ఆయన విద్యతో పాటు ఆయన భార్యకు కూడా విద్య నేర్పించి మహిళలు కూడా విద్యలో రాణించాలి. బడుగు బలహీన వర్గాలు పెత్తందారులు విద్యలో మరి ముందులో ఉండి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో వాళ్ళే ఉండటం అనేది జరుగుతూ ఉండేది పూర్వం రోజుల్లో. మరి అలాంటిది కాకుండా బడుగు బలహీన వర్గాలకు కూడా సంక్షేమ పథకాలే కాకుండా విద్య కూడా అందాలి అని ఆయన భార్యను కూడా విద్యావంతురాలను చేసి ఆయన భార్య ద్వారా కూడా మహిళల్ని చైతన్యం చేసి విద్యలో రాణించే విధంగా బీసీలో ఉన్న బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా అందరినీ కలిపికట్టుగా కలిసే మెలిసి ఉండే విధంగా విద్యలో మరి అనేక పథకాల్లో రాణించి అన్ని రంగాల్లో ముందులో ఉండే విధంగా తయారు చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అలాంటి మహానుభావుల్ని మనందరం కూడా ఈరోజు ఈ భవనంలో ఆయన స్మరించుకోవడం ఎంతో అభినందనీయంగా ఉందని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన కామ్రేడ్ సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.